దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండవ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు 40 రోజుల ప్రయాణంలో 10వ రోజు మమ్మను ప్రవేశపెట్టినావు. పావు ప్రయాణంలో తోడున్నావు, ఇంకా 30వ ప్రయాణంలో కూడా మాకు తోడుండి ఈ మహా కార్యాన్ని మరి ప్రభువా చక్కగా మీరు జరిగించాలని దేవుని అవసరాలు నేను ప్రార్థిస్తున్నాను. మా అందరితో తోడుండండి, మేము చేసే పనులలో తోడుండండి, మాకు సాఫల్యం దయచేయండి, మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. ప్రభువా, మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. భారంతో కృపను కుమ్మరించమని కోరుతున్నాను. ప్రార్థించడంగా నడిపించే దేవుడు, మా దేశాన్ని కాపాడండి ప్రభువా, ప్రజలను కాపాడండి. ప్రజలు నెమ్మదిగాను, సుఖంగాను, సంతోషంగాను ఉండాలంటే దేశ ప్రజలు ప్రార్థించాలని వాక్యంలో సెలవిచ్చినావు. కాబట్టి మా దేశం కొరకు, నాయకుల కొరకు తండ్రి, మరి ప్రజల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. దేవుని సేవ చేసే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సంఘాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ప్రజలందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కూడా దీవించండి ప్రభు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘాన్ని మరి వివిధ పరిచర్యలను మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను ప్రభు. నీ దాసరాలు బలపరిచి నీ వాక్యము నా ద్వారా మీరు ప్రజలకు అందించమని, ఇంకా భయపడకు అనే అంశం మీద ఇది 10వ ప్రసంగం. నాయన, మేము చేసే ప్రతి పనిని దీవించమని, నీ చిత్తము నెరవేర్చడానికి మాకు శక్తి సామర్థ్యాల అభిషేకం మెండుగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది 10వ రోజు. వివిధ అంశాల మీద మీతో మాట్లాడినాను. భయపడకుడి అనే థీమ్ అది. ఆ ప్రసంగాలు మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. మీరు ప్లేలిస్ట్కి వెళ్తే అన్ని సీక్వెన్స్లో ఉంటాయి. దయచేసి దేవుని సేవలో పాలు పొందండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ఆ చిన్న పనైనా చేసి ధన్యులు కావాలని కోరుతున్నాను. ఒకరిని ప్రభువులో నడిపించడం, ఒకరికి మార్గం చూపెట్టడం, పలానా స్థలంలో ఇలాగో దైవ కార్యాలు జరుగుతుందని చెప్పడం, దీనికంతా మీకు ప్రతిఫలం ఉంటుంది. దేవుడు ఇచ్చిన ప్రేరణను అణిసివేయకుండా తప్పకుండా విధేయులు కావాలి. దేవుడు మనకు ఇచ్చిన తరుణాలు, అవకాశాలు జార విడుచుకోదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము, ఇంతమంది ఈ పరిశుద్ధాలయంలో ఈ ఉదయకాలం ఉన్నామంటే ఇది ఏదో అనాలోచితంగా జరిగిన కార్యం కాదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఇక్కడ రావడానికి. అందరు రాలేరండి, అందరు రాలేరు. నో వన్ కెన్ కమ్ టు హిస్ ప్రెజెన్స్ వితౌట్ గాడ్స్ కాలింగ్. నేనంటాను ఇది కాలింగ్, ఇది పిలుపు. ఇది పిలిచిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు ఈ ఉదయకాలం ఎంతమందిని తట్టి లేపినాడో మీకు తెలుసా? నాకు అనిపిస్తుంది కొన్ని వేల మందిని తట్టినాడు. లేవ్, CBCకి వెళ్ళు, ఉదయకాలము భయపడకమనే వర్తమానం వినుమని. కానీ ఎంతమంది విధేయులైనారు? మీరు మాత్రమే. అంటే మీరు చోసన్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరు దేవునికి ఇష్టలు, దేవునికి ప్రియులు. అయితే అందరు చేయలేరు. ఆ దేవుడు నాతో మాట్లాడిన మాట. సేవకు దేవుడు పిలుస్తాడు. విధేయులైన వారు కొందరు, అవిధేయత చూపిన వారు మరి కొందరు. నిన్న మన తెలుగు కాయిర్ వాళ్ళకు కొద్దిగా నేను వాయించడం అయింది. మంచి వాయించడం అంటే తెలుసు కదా మీకు. లేస్తలేరు పిల్లలు, యంగ్స్టర్స్. వృద్ధాప్యంలో నేను లేస్తున్నాను,
ఎందుకంటే నాకు తెలుసు దేవుడు నన్ను ఎన్నుకున్నాడని. ఐ నో దట్ ఐ షుడ్ నాట్ వేస్ట్ మై కాలింగ్. పిలుపు అంటే అంత చౌకనా? నిన్ను దేవుడు పిలుచుకున్నప్పుడు అది అంత ఈజీగా తీసుకుంటున్నావా? నిన్ను ఒక స్థాయి ఇచ్చి, రక్షణ ఇచ్చి, నీకు కృపలతో నిన్ను నింపి, నీకు కాపుదల ఇచ్చి, ఫలించి బిడ్డ అంటే అంత ఈజీగా తీసుకుంటున్నావా? అయితే నేను వారికి 3 వాగ్దానాలు ఇచ్చినాను, ఈ సంఘానికి కూడా ఇస్తున్నాను. 3 హెచ్చరికలు ఇచ్చినాను. అందుకే మొట్టమొదట అది చదవాలని కోరుతున్నాను. దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. నేను మొగమాటం లేకుండా చెప్తాను కదా, మీకు తెలుసు. మీరు నన్ను ద్వేషించినా, నన్ను కొట్టినా చెప్తాను దేవుని వాక్యం, నన్ను తిట్టినా చెప్తాను, దేవుడు చెప్పు అనేది చెప్తాను, అంతే. నాకు ఎవరితో పని లేదు, దేవునితోటే పని ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, జాన్ 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. ఎంతసేపు పని చేస్తాం మనం? పగలున్నంత వరకే చేస్తాం. ఇలాంటి అవకాశాలు ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఉన్నగా నేనుంటానో నాకు తెలియదు, మీలో ఎంతమంది ఉంటారో మీకు తెలియదు. సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం వినటానికి వేగిరంగా, అది కూడా పరిశుద్ధాలయంకి రావాలి. అన్యుల విషయంలో నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇంతగా వారికి నూరిపోసే వాక్యం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి లేదు. కానీ ఎక్కడ అడవికి, చిక్కటి అడవిలకు కూడా పోతారు మూటలు కట్టుకొని. ఎంత భక్తి శ్రద్ధలతో పోతుంది, చూసి నేర్చుకోండి. హౌ మచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీకింగ్ గాడ్. దేవుని వెతుకుతారండి, అడవుల్లోకి వెళ్తారు, సర్పాలు ఉన్న చోట పెడతారు, క్రూర మృగాలు ఉన్న దగ్గర పోతారు, ముడుపులు కట్టుకొని వెళ్తారు. దేవుడు కావాలి వాళ్లకు, దేవుడు కావాలి. మీకొద్దా దేవుడు? ఇంటిలో సుఖంగా పండుకున్న వాళ్ళ కొరకు చెప్తున్నాను, మీకొద్దా? దేవుని వెతుకువారులారా, మీ హృదయాలు ఏమవుతాయి? తెప్పరిల్లుతుందని పరిశుద్ధ గ్రంథంలో దేవుని స్తోత్రం. వెతుకుతే మీరు కనుగొంటారు. దేవుని వాక్యం ఉన్నప్పుడే మీ బ్రతుకులు చక్కబడాలి. సెట్ యువర్ సెల్ఫ్ రైట్ వెన్ గాడ్స్ లైట్ ఈజ్ అవైలబుల్ టు యూ. పగలున్నంత వరకే ఇది, పగలు ఎప్పుడు ఉండదు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలేను. వీ హ్యావ్ టు డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్ వెన్ ఇట్ ఈస్ డే లైట్. పగలున్నంత వరకే. తర్వాత పగలు గతించిపోతుంది, ఏమొస్తుంది? రాత్రి వస్తుంది, తప్పకుండా వస్తుంది. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. చేయాలంటే కూడా అవకాశాలు ఉండవు, మనసు ఉంటుంది, చేయలేరు. కాబట్టి వీలున్నంత మటు హృదయపూర్వకంగా దేవుని సేవించడం, ఇది ఒక దేవుని సేవ. ఇప్పుడు మీరు చేసేది ఒక దేవుని సేవ, మీకు తెలియదు అది సేవ అని. మీరు రమ్మంటే వచ్చినారు అంతేగాని ఇది మీరు ఘనపరుస్తున్నారు దేవుణ్ణి. దేవుని స్తోత్రం. యూఆర్ ఆనరింగ్ గాడ్ బై గెటింగ్ అప్ ఎర్లీ, బై పుట్టింగ్ డౌన్ యువర్ ఫిజికల్ డిజైర్స్. శరీరం అంటే పడుకోమని, దాన్ని అణిచి నువ్వు వస్తున్నావు అంటే నీవు ఎవరిని గనపరుస్తున్నావు? దేవుని గనపరుస్తు. ఎవరి మాట వింటున్నావు? ఎవరికి విధేయత చూపినావు? మరి అది నీకు ఆశీర్వాదాలు రావా? కనుక నేను ఒక హెచ్చరిక ఇస్తున్నాను. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పాస్టర్లైనా కానీ నాకు ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎల్డర్స్ ఆఫ్ ద యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. అందరూ కూడా 65 దాటిన వాళ్ళండి, సకాలంలో వస్తారండి. దే సెట్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు ద చర్చ్. వాళ్ళందరికీ ప్రభు పేరట నేను మరి శుభములు తెలియజేస్తున్నాను. ఐ అప్రిషియేట్ దెమ్ లైక్ ఎనీథింగ్. దే డూ ద హార్డ్ వర్క్. కష్టపడి పని చేస్తారు వాళ్ళు. అంతా బ్యాంక్ మేనేజర్స్, రిటైర్డ్, వేరే కంపెనీస్ నుండి రిటైర్ అయిన వాళ్ళు. అసలు నాకు మరి సాధారణంగా సంఘంలో పెద్దలు ఉంటే ఎప్పుడు విభేదాలు, పోటీలు, కయ్యాలు, కలహాలు. మన పెద్దలు అలాంటి వారు గారు. దేవుని వాక్యంలో చాలా అనుభవము, ప్రజల పట్ల ప్రేమ గలవారు. అందరికంటే ముందే వచ్చి కూర్చుంటారు ఇక్కడ. చూడండి, ఆశ, ఆ తీవ్రత, దానికి వయసుతో పని లేదు. మోషే ఎన్ని సంవత్సరాలు సేవ చేసినాడండి? దేవుడు ఆయనను 80 సంవత్సరాలు పిలుచుకున్నాడంట పరిచర్య. అట్లయితే నాకు ఇంకా టైం ఉంది చాలా ఆరంభించడానికి. హీ స్టార్టెడ్ ద మినిస్ట్రీ అట్ 80 అండ్ హీ లివ్డ్ అప్ టు 120 years. 120 సంవత్సరాలు బ్రతికినాడంట. ఆయన శరీరంలో సత్తువ తగ్గలేదంట, దృష్టి మాంద్యం రాలేదంట. ఆయన ఎవరితో నడిచినాడు? దేవునితో నడిచినాడు. ఎవరు పని చేసినాడు? దేవుని. ఎవరికి విధేయత చూపినాడు? దేవుని. అలాగ ఉండాలి.
మరి నేను ఒక సహోదరికి చెప్పాలని నాకు ఆత్మ ప్రేరణ ఉంది అని చెప్తున్నాను. ఒక సహోదరిని హెచ్చరించినాను చాలా సంవత్సరాల ముందు, చాలా అంటే ఒక 3-4 years. మంచి ఆరోగ్యం, మంచి హైట్, వెయిట్, పర్సనాలిటీ, మరి తెలివి. ఎందుకంటే ఆమె ఏదైనా చక్కగా నేను ఎలాగో మాట్లాడినా అలాగ రాయగలుగుతుంది, ఆమె అట్టనే దించగలుగుతుంది. షీ హ్యాస్ దట్ టాలెంట్. నేను ఒక ఉద్యోగం ఇచ్చి, రామ్మ మంచిగా ఖాళీ టైంలో నీ పని ఎంత తీరినాక వచ్చి జస్ట్ ఒక 4 గంటలన్నా గడిపి నీకు దేవుడిచ్చిన ఈ తలాంతు వాడుకోమని చెప్పినాను. ఆమె మాట విన్నంతసేపు ఆమెకు ఆరోగ్యం ఉండింది. తర్వాత ఏం బుద్ధి పుట్టిందో, నేను రాను, ఓ పాట ఉంది కదా, నేను చెప్పాను, నేను రాను అన్నది. రాను, నా వల్ల కాదు అటు ఇటు అన్నది. కానీ చాలా భయంకరమైన పరిస్థితికి దేవుడు అప్పగించినాడు. అంటే చూడండి, నేను ఎందుకు అంటే ఆమె ఒకవేళ విన్నా నన్ను మన్నించాలి, ఎందుకంటే ఐ కెనాట్ హైడ్ ట్రూత్. సత్యాన్ని నేను కప్పలేను. ఎందుకంటే ఆమె ఇప్పుడు బాగా కావాలని ప్రార్థన చేస్తే ఇప్పుడు మెరుగుపడుతుంది, పడకలో ఉంది. మీరందరూ ప్రార్థన చేయండి ఆ సిస్టర్ కొరకి. అది నాకు పాఠం నేర్పించింది, మనందరికీ పాఠం నేర్పిస్తుంది. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన వనరులు, దేవుడిచ్చిన సమయాలు, దేవుడిచ్చిన అవకాశాలు దేవుని కొరకు వాడడానికి నీకు దేవుని భయం, భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఐ వాంట్ టు టెల్ ఎ వర్స్ ఫ్రమ్ ద్వితీయోపదేశకాండం 28:47. నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు. నీ శత్రువులకు దాసుడవగదు, వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదు. చూడండి, మనం చేయాల్సిన పని దేవుని విధేయత చూపుతూ దేవుని యందు భయభక్తులు కలిగి చేయకుంటే చెయ్యరాని పనులు చేయడానికి దేవుడు మనల్ని అప్పగించేస్తాడు. వెట్టి చాకిరికి అప్పగిస్తాడు, పిచ్చి తిరుగుళ్ళకు అప్పగించేస్తాడు. అందుకే కదా నా ఉద్యమం ఇది, సీక్ గాడ్ ఎర్లీ, సీక్ ద బెస్ట్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద డే. పరిశుద్ధాలయంకు నడవాలి, దేవుని ప్రశస్తమైన మాటలు వినాలి. యేసు ప్రభు పెందలకడని లేచి ఆయన దేవుని మాటలు బోధిస్తుంటే జనాలు తండోపతండాలుగా ఆయన మాటలు వినడానికి ఉదయకాలం ఆయన పాదాల దగ్గర చేరుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాంటి ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు అది అలకగా భావిస్తారు? గాడ్ ఈజ్ కాలింగ్ యూ. దేవుడు తన సన్నిధికి మిమ్మల్ని పిలుస్తున్నాడు కదా, దాన్ని వేరే విధంగా భావించొద్దు. యు ఆర్ చోసన్ బై గాడ్. కాబట్టి దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు సేవ చేయడానికి. ఈ చిన్న పని చేయి, తన దాసుల ద్వారా మాట్లాడతాడు. ఆ చిన్న పని చేయి, పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఈ చిన్న కార్యం చేయి, నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, దేవుని రాజ్యం కట్టడానికి. చెయ్యవును మూమాటమా, లేకుంటే మరి అధైర్యమా, లేకుంటే పిరికితనమా, నాకు తెలియదు, కానీ చెయ్యరు. చేయకుండా ఎన్ని పనులు, పిచ్చి పనులు చేయడానికి దేవుడు అప్పగిస్తాడు. దేవునికి హృదయంలో, నీ హృదయంలో చోటు ఇవ్వకుంటే చేయరాని కార్యాలు చేయడానికి ఏం చేస్తాడంట? అప్పగిస్తాడంట. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు 26 నుండి క్రింది భాగం చదివితే అప్పగించెను అని ఉన్నది. దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వకుంటే భ్రష్టమైన మనస్సుకు నిన్నేమిస్తాడట? అప్పగిస్తాడు. మీరు చూడండి, మీరు చూసి మీ హృదయంలో దాన్ని దాచుకోండి. మాట రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. అపవిత్రతకు దేవుడు నిన్ను అప్పగిస్తే ఎలా ఉంటుంది? నువ్వు చేసేవన్నీ పాపాలేను, ఆ పాపానికి వచ్చే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దేవుడే అప్పగిస్తున్నాడు కదా. 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. 3 పర్యాయములు ఉందండి. తుచ్చమైన అభిలాష, శ్రేష్టమైనది నువ్వు కోరకుండా పిచ్చి వాటిని కోరుతూ ఉంటావు, దేవుడే అప్పగిస్తాడు. తుచ్చమైన, బికాస్ యూ హ్యావ్ నాట్ చోజన్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మరియ ఉత్తమమైన దాన్ని ఏం చేసింది? ఏర్పరచుకుంది. ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒకటే, అదే ఏర్పరచుకుంది. ఇక్కడ దేవుని చోటు ఇవ్వకుంటే వచ్చే ప్రమాదము, తుచ్చమైన అభిలాషలకు దేవుడు నిన్ను అప్పగిస్తాడు. 3వ చూడండి 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. నేను ప్రసంగానికి వెళ్ళకముందు ఇది హెచ్చరిక మాటలు మరి ఇవ్వాలని పరిశుద్ధ ప్రేరేపిస్తేనే ఇస్తున్నాను. నేను ఒక తల్లిని హెచ్చరించినాను,
దాదాపు 2 సంవత్సరాల నుండి హెచ్చరిస్తున్నాను, వినలేమే మాట. నేనన్నా నీ కుమారుడు దారి తప్పుతున్నాడు, జాగ్రత్త జాగ్రత్త, కీడులో పడతాడని చెప్తానే ఉన్నాను నేను. ఈ పిల్లవానికి కూడా చెప్తున్నా, నీకు పడతావు, నువ్వు కీడు నిన్ను వెంటాడుతుంది. ఐ కెన్ సీ ఇట్ విత్ మై స్పిరిచువల్ డిజర్నింగ్. నువ్వు దేవుని మార్గంలో లేవు, నువ్వు పాపం చేస్తున్నావు. వాని పట్టుమని 25 ఏళ్ళు లేదండి. నువ్వు నీచ కార్యాలకు దిగజారినావు, పాపం చేస్తున్నావు. నాకు తెలిసిపోతుంది వాడిని చూస్తుంటే. కానీ ఆ తల్లి విననట్టున్నది, ఈ పిల్లోడు వినడం లేదు. నిన్నటి రోజు జరిగిన అపాయం ఇంతంత కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సేవకులు దేవుడు సిద్ధపరిచి మీ ముందుకు తీసుకొచ్చి కథలు కబుర్లు పిట్టకథలు చెప్పడానికి కాదు. దే స్పీక్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చేత నింపబడి మీ ముందుకు తీసుకొస్తున్నాడు. అది మిమ్మల్ని ప్రేమించి దేవుడు వారికి దర్శనం ఇచ్చి వారిని ఆత్మతో నింపి ధైర్యాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ ముందుకు నడిపిస్తున్నాడంటే మీతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. వారి మీద ఏదైనా కోరినారా? మీ కొరకు త్యాగం చేస్తున్నారు వారి జీవితం. అందరూ కాదు, కొందరైనా మీ కొరకు బ్రతుకుతున్నారండి. దేవుడు వారిని, వాళ్ళకి లేదా లోకాశం, వాళ్ళకి లేదా వేరే ఇచ్చలు, వాళ్ళు మీ మనుషులు గారా? వాళ్ళలో రక్తము మరి చీము నెత్తురు లేదా? బట్ గాడ్ హ్యాస్ చోజన్ దెమ్. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏదో అవుతుంది సిబిసిలో మేము పోతున్నాం వింటున్నాం అట్లా కాదు. ఈ పనికి జాయ్ చర్యను దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. షీఈస్ చోజన్ బై గాడ్. నిన్న చర్యన్ గారు నన్ను దగ్గర పిలిచి కూర్చోబెట్టి అడుగుతున్నాడు, అంటే ఇది అవసరమా అని అడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యమైంది, ఎందుకంటే ఈజ్ వరీడ్ అబౌట్ మై హెల్త్. ఎవరైనా భర్తలు భార్య ఇంతగా కష్టపడితే వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. నేనన్నాను, ఇది అవసరం. నేను దేవునికి విధేయురాలైనాను. మరి అయ్యగారికి అంత ఆరోగ్యం లేదు, ఉదయకాలం లేచి. మరి నాకంటే చూడడానికి బాగానే ఆరోగ్యం కనబడతాడు, కానీ ఆరోగ్యం నాకే ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఆయన రాలేడు, నేను వస్తున్నాను. నేను కుటుంబం నుండి నేనన్నా రావాలి కదా మరి దేవుని సేవించడానికి, దేవుని మాట వినడానికి. అప్పుడు నేను చెప్పినాను, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాను, నువ్వు చూస్తున్నావు కదా. 33 సంవత్సరాల నుండి దేవుడు నాతో మాట్లాడిన మాట ఎప్పుడైనా అవిధేయత చూపినానా అని అడిగిన. మరో మాట మాట్లాడలేదు, ఎందుకంటే నో ఆన్సర్. హీ కెనాట్ సే నో, ఎందుకంటే ఐ ఒబేడ్ గాడ్. నాకు బ్యాంక్ ఉద్యోగం ఉన్నప్పుడు ఈ పని చేసినాను, బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు ఈ పని చేసినాను. ఉదయమే లేవడానికి ప్రజలకు తర్బీదు ఏమన్నాడు, ఐ ఒబేడ్ గాడ్. ఐ హ్యావ్ దట్ క్లియర్ కాన్షియన్స్. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? పుట్టించింది నాకు. దేవుని మాట విన్న వాళ్ళకు ఉంటుంది ఈ ధైర్యం. నేను విన్నాను, నేనేమి కోరలేదు. దేవుడు చెప్పినాడు, గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్డ్ ఇట్ అండ్ దట్ సెటిల్డ్ ఇట్ అండ్ దట్ హ్యాస్ బికమ్ యువర్ హ్యాబిట్ నౌ. మీకందరికీ అలవాటు అయిపోయింది. అంటే మీకు అలవాటు అయిపోయింది అంటే నాకు ఇలాంటి తరబీదు ప్రజలకు ఇవ్వాలని ఉద్దేశం. ఈసారి సిబిసి దొరకదన్నారు. నేను ఇంత కూడా దానికి కలవరం చూపెట్టలేదు. నేను కలవరం చూపెట్టాను. ఉస్మానియా గార్డెన్స్ నుండి వెళ్ళిపోవాలన్నారు. నేను ఏం కలవరపడలేదు. ఎందుకంటే ఇది నా ఇంటి పెద్ద కొడుకు పెళ్ళి కాదు నేను చేసేది. నేను ఎవరి చిత్తం నెరవేరుస్తున్నాను? దేవుని చిత్తం నెరవేరిస్తే దేవుడు నాకు ఏర్పాటు చేస్తాడనే విశ్వాసం ఉండేది. ఐ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్. ఒకవేళ ఇక్కడ ఇవ్వకుంటే జిమ్ఖానా గ్రౌండ్స్లో పెడతాడేమో దేవుడు. నేనెందుకు దేవుని తక్కువగా అంచనా వేయాలి? వై షుడ్ ఐ ఇమాజిన్ గాడ్ అట్ ఎ లోవర్ స్పేస్? నో అనుకున్నాను. దేవుడు వారితో మాట్లాడినాడు. దేవుడు మరి ఇది మనకు అనుగ్రహించినాడు. అనుగ్రహించినది మనం సరిగా వాడుకోవాలి కదా. మనం ఈ సంఘం కొరకు ప్రార్థించాలి. దేవుడు వారిని గొప్పగా దీవించును గాక. అందుకే ఈరోజు నేను చెప్పాల్సిన కార్యం ఏంటంటే, దేవుడు కొందరిని ఎన్నుకుంటాడు, పని ఇస్తాడు, పనిముట్లు ఇస్తాడు, సమయం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, దర్శనం ఇస్తాడు. విధేయత చూపకుంటే తప్పకుండా కీడు అనుభవిస్తారు. లూకా సువార్త 12:47 ఏముంది చదవండి. యూ హ్యావ్ టు ఒబే గాడ్. లూకా సువార్త 12:47. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. నా దగ్గర ఇది ఇన్ని సాక్ష్యాలు తెచ్చిచ్చినారండి. 40 రోజుల ప్రార్థనలో జరిగిన ఆశీర్వాదాలు అంటే పెద్ద కట్ట తయారైంది. నాకు ఒక పుట్టలాగా అయింది అది. ఇప్పుడు చదవాలంటే నాకు కూడా సమయం కావాలి కదా. నేను వాళ్ళు 5-6 పేజీలు 10 పేజీలు కూడా ఉన్నాయి.
నేను చదివి సారాంశం మీ దగ్గర చెప్తున్నాను. ఇక్కడ వారికి ఇస్తే సమయం లేదు చెప్పడానికి, మనకు సమయం మరి కొదువుగా ఉంది. నేను దాన్ని వివరించి కూడా చెప్పలేను, హైలైట్స్ మాత్రం చెప్తున్నాను. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఇంతంతా కాదు. ఆయన సన్నిధికి వచ్చే వారిని వట్టి చేతులతో ఆయన ఎప్పుడూ పంపడానికి అన్యాయస్తుడు అనేగాడు. హల్లెలూయా. ఒకరింటికి మనం పోతే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు కదండి. నాకు అలాగ దర్శించాలంటే వేల కుటుంబాలు దర్శిస్తే నేను వెంటనే కరోడ్పతి అయిపోతా అనుకుంటా, కానీ నేను చేయలేదు ఆ పని. తప్పకుండా మీరు ఏదో ఇస్తారు, నాకు తెలుసు, మర్యాద చేసి పంపిస్తారు, కానీ నాకు సమయమే లేదు అలా రావడానికి. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనల్ని, మానవులమైన మనమే అన్ని మర్యాదలు చేస్తే దేవుని యొక్క ప్రశస్తమైన పవిత్రమైన సన్నిధికి వచ్చిన మనల్ని మేలు చేయకుండా వదిలిపెడతాడా? మీరేమంటారు? అందుకే ఈ సాక్ష్యాలు. మాకు విడుదల దొరికింది, మాకు దర్శనం వచ్చింది, మాకు సంతానం లేకుండా సంతానం అయింది, వివాహం లేకుండా వివాహం అయింది, విడిపోయిన కుటుంబాలు కట్టబడింది, ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు, హాస్పిటల్లో పడి ఉన్న నన్ను కనికరించి నన్ను బ్రతికించినాడు. ఈ సాక్ష్యాలన్నీ ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు తన యుద్ధం వచ్చిన వారిని కనికరించి వారి అవసరతలు తప్పకుండా తీరుస్తాడు. పౌలేమంటాడు? కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. God is never a waste to rise up early, never a waste to seek God. అది వ్యర్థం కాదు. ఉదయం లేవడము వ్యర్థం కాదు, ఆయన సన్నిధికి రావడం వ్యర్థం కాదు, పాటలు పాడి ఆరాధించడం వ్యర్థం కాదు, ప్రార్థన చేసేది వ్యర్థం కాదు, వాక్యం వినడం అంతకంటే వ్యర్థం కాదు. మన ప్రయాసం ప్రభువునందు ఎన్నడూ వ్యర్థము కాదు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. ఒక చిన్న మరి పాట పాడి నేను ముందుకెళ్తాను వాక్యంలోకి. విశ్వాస యాత్ర కీర్తనలో 794వ పాట. కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానిన్నడు నేననాథను, కానిన్నడు నేననాథను. అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులు వెలివేసినా, అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులు వెలివేసినా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా. కానెన్నడు నేననాథను, కానెన్నడు నేననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానెన్నడు నేననాథను, కానెన్నడు నేననాథను. వెక్కి వెక్కి ఏడ్పుచ్చినా, వెక్కిరింతల పాలైనా, వెక్కి వెక్కి ఏడ్పుచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలబడువాడా, నా పక్షమున నిలబడువాడా, నన్ను ఓదార్చువాడా, నన్ను ఓదార్చువాడా, కానెన్నడు నేననాథను, కానెన్నడు నేననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానెన్నడు నేననాథను.
ఎంత ద్వేషించినా, ఈ లోకంలో దూషించినా, నేనున్నాను భయపడకంటివే, నేనున్నాను భయపడకంటివే, నాకు నెమ్మదిని చూవాడా, నాకు నెమ్మదిని చూవాడా, కాయన్నడు నీననాథను, కానెన్నడు నీననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానెన్నడు నీననాథను, కానెన్నడు నీననాథను, వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగముతో కుమిలిపోయినా, వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగముతో కుమిలిపోయినా, నా వైద్యుడవు నీవేనయ్యా, నా వైద్యుడవు నీవేనయ్యా, నన్ను స్వస్థపరచువాడా, నన్ను స్వస్థపరచువాడా, కానెన్నడు నీననాథను, కానెన్నడు నీననాథను, కన్నీరు తుడుచువాడా, నా కన్నీరు తుడుచువాడా, కానెన్నడు నీననాథను, కానెన్నడు నీననాథను. మిమ్మును అనాథులుగా నేను విడువను, మీ వద్దకు నేను వత్తును అని యేసుప్రభు తన శిలువ మరణానికి ముందే శిష్యులను సిద్ధపరిచినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, వీఆర్ నాట్ ఆర్ఫన్స్, వీ హ్యావ్ గాడ్ విత్ అస్, హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అవర్ మదర్, హీఈస్ యువర్ క్లోజ్ రిలేటివ్, హీఈస్ ఆల్ ఇన్ ఆల్. ఆయన మనకు సమస్తమై ఉన్నాడు. అందుకే మరి దేవునితో ఉన్న బంధము అన్ని బంధాల కంటే గొప్ప బాంధవ్యం దేవునితో ఉన్న బంధమని మీరు గమనించాలి. ఈరోజు మరి భయపడకూడదనే అంశం మీద మరి ఒక ప్రసంగం. యెషయా 43 మొదటి 3 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలతో, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలు, తను ఎంచుకున్న వారు, ఏర్పరచుకున్న జనం, వారితో దేవుడు సెలవిచ్చిన మాట. కానీ రక్షణ పొందిన తర్వాత మనం కూడా ఇశ్రాయేలమే, మనల్ని కూడా ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు, మనకు కూడా విలువ చెల్లించినాడు, మూల్యం చెల్లించినాడు, పాపం నుండి విడిపించినాడు. వి బికమ్ హిస్ పీపుల్. అవర్ అదర్ నేమ్ ఈజ్ ఇజ్రాయెల్. మనం కూడా ఇజ్రాయేలమే. ఇజ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలకు మనము క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారా మనం ఆయనను రక్షకునిగా స్వీకరించిన బట్టి వి బికమ్ హెయిర్స్ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ ఒక ప్రామిస్, ఇది నన్ను సేవలో మొట్టమొదటి దినాల్లో నన్ను చాలా ధైర్యపరిచిన వాక్యం. యెషయా 43. చాలా భయాలు నన్ను ఆవరించినప్పుడు సేవ ఆపేయాలి, నా వల్ల కాదని 1 సంవత్సరం అయిన తర్వాత నేను మా తల్లి దగ్గర పోయి, నాకు భాష రావడం లేదు, తెలుగు ఎంత ప్రయత్నించినా బైబిల్ భాష రావడం లేదు, నేను తత్తి మాట్లాడుతున్నాను, నేనేం సేవ చేస్తాను, ఎప్పుడు ఇంగ్లీష్ బైబిల్ నా చేతిలో ఉంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే దాని అనువాదంకి ఇంకోరిని మరి పక్కన పెట్టేది, సమయం అంతా పోయేది, అలా హాఫ్ టైం వాజ్ వేస్టెడ్. నాకు కాదు, నేను తెలుగు ప్రజల మధ్యలో దేవుడు నన్ను సేవకు పిలిస్తే తెలుగు ఇవ్వాలి నాకు, లేకుంటే అదే నాకు గుర్తు. దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. ఐ హ్యావ్ టు స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ, లేకుంటే నేను చెయ్యను ఈ పని, నేను ఆపేస్తానని అమ్మ దగ్గర పోయి, అమ్మ పడక మీద ఉంది, అప్పుడు పోయి అడిగినాను. అప్పుడు అమ్మన్నది, పిలిచిన దేవుడు నమ్మదగిన, పనిచ్చిన దేవుడు పనిముట్లు ఇస్తాడు, నీకు దర్శనం ఇస్తే వనరులు ఇస్తాడు, ఏనుగునిచ్చిన దేవుడు తాడు కూడా ఇస్తాడు అన్నది. దేవునికి స్తోత్రం. ఏనుగే ఇచ్చినాడు, నీకు పెద్ద విషనే ఇచ్చినాడు, దర్శనం ఇస్తున్నాడు,
ప్రజల కొరకు నిలబడమని. మరి నీకు లాంగ్వేజ్ ఇవ్వడా, నీకు భాష ఇవ్వడా? అమ్మ ఒక ప్రవక్తి, ఆమె చెప్పినట్టే నెరవేరింది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమె నన్నది మోకరించు నా దగ్గర. పడక మీద ఎవరు లేరు అక్కడ, అమ్మ పడక మీద ఉంది. నేను అమ్మ దగ్గర పోయినాను. మోకరించమంటే వెంటనే మోకరించినాను. ఆమె నా పెదవుల మీద చేయి పెట్టి మరి ఆత్మతో నింపబడి ఆమె ప్రార్థన చేయగానే అక్షరాలు నేను చెప్తున్నాను, నా నాలుక సడలిపోయింది అనమాట. చిన్న నేను అనుకుంటాను చిన్న నరాలు కూడా ఇలా కదలడం నేను అనుభవించినాను. నాకు పొందుకున్నాను, ఏదో పొందుకున్నట్టు అనే అనుభవం వచ్చింది. ఆ రోజే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళినాను. బ్యాంక్కి సెలవు పెట్టినాను ఆ రోజు. ఐ టుక్ లీవ్ దట్ డే. వాజ్ సో మచ్ వరీడ్ అబౌట్ ద లాంగ్వేజ్ ప్రాబ్లం. అయితే నేను పోయి అక్కడ ఒక తెలుగు బైబిల్ కొనుక్కున్నాను. ఇటువంటిదే కొరియన్ బైబిల్ కొనుక్కున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగు బైబిలే ఉంది నా చేతిలో. హల్లెలూయా. మీకు తెలుసు నా మాతృభాష తెలుగు కాదని. దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుగు ఇచ్చినాడు దేవుడు. ఒకవేళ నేను దేవుని సేవ చేయకుంటే తెలుగు రాకపోయేది నాకు. ఏదో కొలోకియల్గా 4 మాటలు మాట్లాడేది, లేకపోతే చాలా మటుకు ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ మాట్లాడేది. తెలుగు మాత్రం నాకు అంత రాకపోయేది. అవసరతల కొరకు మాట్లాడేది. కానీ బైబిల్ భాషను ఇచ్చినందుకు నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను అని ఇక్కడ మాట ఉందండి. ఐ కాల్ యూ బై నేమ్, ఐ విల్ ఎక్విప్ యూ, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, యువర్ సఫరింగ్స్, ఐ విల్ నాట్ లీవ్ యూ. అదే ఈరోజు మనకి ఇచ్చిన వాక్కులు, దేవుడు ఇచ్చిన వాక్కులు. యెషయా 43. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు. మన థీమ్ ఏంటండి? ఫియర్ నాట్. భయపడకము. నిన్ను ఎలా పిలిచినాను? నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. ఐ కాల్ యూ బై నేమ్. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. 4 చూడండి, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను, నీ ప్రాణం ప్రతిగా జనములను అప్పగించున్నాను. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇదంత అద్భుతమైన యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము. యు హావ్ టు కీప్ రిపీటింగ్ రీడింగ్ దిస్. 19వ వచనం చూడండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే ఇది మొలసును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. ఇంకా కిందికి చూస్తుంటే చాలా అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. అంటే దేవుడు మనల్ని అందరినీ కూడా పేరు పెట్టి పిలుచుకున్నాడు. భయపడొద్దని సెలవిచ్చినాడు. ఎందుకు ఈ మాట మాటికి పరిశుద్ధ గ్రంథంలో ఉంది? పాత నిబంధనలు ఉంది, కొత్త నిబంధనలు ఉంది, అన్ని గ్రంథాల్లో ఉన్నదనుకుంటాను. భయపడొద్దు. అయితే ప్రశస్తమైన దేవుని వాగ్దానాలు. ఎందుకు విశ్వాసి భయపడకూడదు అనంటే కొన్ని కారణాలు ఉన్నాయి, అది మీరే చెప్పాలా. ఎందుకు దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాట? ఎందుకు మనం భయపడకూడదు అంటే, ఒకటి, ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన జీవము గల దేవుడు. ఆయన నిత్యము మనము వాక్యం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఆయన సన్నిధిని మనకి ఇచ్చినాడు, మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని బిడ్డల సహవాసాన్ని మనకి ఇచ్చినాడు, మందిరం మనకి ఇచ్చినాడు, ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు, సజీవ లెక్కలో మనల్ని కాపాడుతున్నాడు. ఇంకా చెప్పుకుంటామండి.
సేవకులను ఇచ్చినాడు, వెరీ గుడ్. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి సేవకులను ఇచ్చినాడు, కాపర్లను ఇచ్చినాడు, పెద్దలను ఇచ్చినాడు, ఇంకా ఆయన వాక్కులను మనకు ఇచ్చినాడు. పైగా ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. మనం అనాథులం కాం, దిక్కులేని వారం అసలే కాం. హీస్ అవర్ ఫాదర్. ఎందరో ఆయనను అంగీకరించినారో వారికి అందరికీ కుమారులగుటకు ఆయన ఏమి ఇచ్చినాడట? అధికారం ఇచ్చినాడు. కుమారులమైతే మనము వారసులం. ఆయన కుటుంబంలో పుట్టినాం కాబట్టి మనం ఒంటరిగా లేము. వీఆర్ నాట్ అలోన్. హల్లెలూయా. మనకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది తండ్రులు తల్లులను ఇచ్చినాడు. వారిలో ఒంటరి అయిన వారిని 10 వందలుగా మార్చేసినాం. మరి వేరే మార్గం నుండి యేసు ప్రభువుని నమ్ముకిన వారు చాలా బాధపడుతుంటారు. ఎటు తోచదు. ఇదేమో వెలుగు, ఇది సత్యం, ఇది జీవం, ఇది మార్గం. మళ్ళీ అటు చూస్తే అలాగుంది, ఎటు పోవాలి నేను? సొంత వారందరూ ద్వేషిస్తున్నారు. ఇంటిలోనే విపరీత బుద్ధులు గలవారు ఉన్నారు, విసిగిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు. ఇక నా మార్గం ఏటు? ఎవ్వరు నాతో ఏకీభవించడం లేదు, నేను ఎంచుకున్న మార్గంలోకి రావడం లేదు. ఇలాంటి భయాలు ప్రభువుని అంగీకరించిన వారికి తప్పదు. కానీ వారికి అభయ వాక్కులు వారికి ఉన్న భయాలను అధిగమించింది. వాళ్ళు ఉన్న భయాల కంటే దేవుడిచ్చిన వాగ్దానాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఆయన మాట తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నీకు ఆయన సెలవు లేకుండా ఏది సంభవించదని భయపడకూడదనే అంశం మీద నేను చెప్పినాను. 2 పిచ్చుకలు ఒక కాసుకు దొరుకును కదా, వాటిలో ఒక్కటైనను ఆయన సెలవు లేకుండా నేలకు రాలేదు. తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేలకు రాలేదు. అండ్ యు ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ. క్రైస్తవ జీవితం ఒక మాధుర్యం ఏంటంటే ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, భద్రత, వాగ్దానాలు, అపారమైన దేవుని కనికరం, అపారమైన దేవుని కృప, కాపుదల, పోషణ, ఇచ్చిన మాటలు, దేవుని మాటలు నెరవేరడం, సహవాస బలం, దేవుని శక్తిగల మాటలు, పాటలు, ఆరాధన. యు ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఈ మార్గంలోనే ఉంది ఇది. కాబట్టి నువ్వు భయపడదు. యు ఆర్ నాట్ అలోన్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. కష్టమే, బాధిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, కొడతారు, తూలనాడతారు, ఇవన్నీ జరుగుతుంది. కానీ యూ షుడ్ నాట్ ఫియర్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మాథ్యూ 10:34 ఆన్వర్డ్స్. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చునని తలంచకుడి. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనిషికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చునే. ఒక మనిషిని ఇంటివారి అతనికి శత్రువులవుదురు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను. కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోను. అద్భుతమైన మాటలండి ఇది. అన్ని గన్ షాట్స్ లాగా ఉన్నాయి ఈ మాటలు. ఇట్ ఈస్ వెరీ మచ్ ఫిట్టింగ్ ఫర్ పీపుల్ హూ థింక్ దే ఆర్ అలోన్. దే డు నాట్ హ్యావ్ ఎనీవన్. నాకు ఎవరు లేరు ఈ లోకంలో. నేనైతే ప్రభువుని నమ్ముకున్నాను, ఒంటరివాన్ని అయిపోయినాను. నా కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయి, నా కుటుంబంలోనే శాంతి లేదు, నా కుటుంబంలోనే సమాధానం లేదు. నా పయనం నా భవిష్యత్తు నా కుటుంబం ఎటుపోతుంది? నేను ఈ మార్గంలో ఉన్నాను, వారు ఆ మార్గంలో ఉన్నారు. ఈ తలంపుల మధ్యలో తడబడుతున్న వారి కొరకు ఉన్న సందేశం ఇది. భయపడొద్దు. దేవునికి స్తోత్రం. భయపడొద్దు. వాళ్ళు చూడండి అందరు పోతారండి, కుటుంబంతో భార్య భర్త పిల్లలు కలిసి గుడికి వెళ్తారు. నాకు ఈ భాగ్యం లేదు. భయపడదు. నిన్ను పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. అంతవరకు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు, నీకు ఇచ్చిన మాటలు నెరవేరుస్తాడు. కాబట్టి భయపడే అవసరం లేదు. సమాధానము ఇవ్వడానికే నేను వచ్చినానని ఒక దగ్గర అంటాడు. యేసుప్రభు పుట్టుకలో ఒక గొప్ప వాగ్దానము దేవదూతలు ప్రకటించినారు కదా, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం, పరలోకంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. మళ్ళీ ఇదేంటి ఇలాగుంది? ప్రభు అంటున్నాడు కదా, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచకుడి. ఖడ్గముని కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు
అని చెప్పి ఒక్క కుటుంబంలోనే తల్లిదండ్రులకు, పిల్లలకు, తండ్రికి, కుమారునికి, తల్లికి, కూతురుకు, అత్తకు, కోడలకు, సహోదరుల మధ్య విభేదాలు కలగజేయడానికి నేను వచ్చినాను అంటున్నాను. దీని అర్థం చేసుకోవాలి చక్కగా. ఆయన అల్లరికి కర్త కాదు, కలహానికి కర్త కాడు. మరి ఇదేంటి అంటే దీని అర్థము, నువ్వు యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా నువ్వు ఎదుర్కొనే సమస్యలు, నువ్వు యేసు ప్రభువును మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు నీ కుటుంబంలోనే చీలికలు, నిన్ను ద్వేషించే వారి గుంపు తయారవుతుంది, నిన్ను అసహించుకునేవారు ఉంటారు. ఎందుకంటే నీవు పాత మార్గం నుండి ఒక క్రొత్త మలుపుతో క్రొత్త మార్గానికి, జీవమై ఉన్న క్రీస్తు మార్గంలోకి మరలినావు. ఇందువల్ల నీకు శ్రమ కలుగుతుంది. శ్రమ కలగదని యేసుప్రభు అనలేదు. ఈ లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. మీరు పిరికివారై ఉండి అణిగిపోయి చతికిలబడి వచ్చిన మార్గంలోకి తిరిగి వెళ్ళండి అనలేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. భయపడకము, నిన్ను ఒంటరిగా నేను ఇక్కడికి పిలవలేదు, ఈ మార్గానికి నేను నీకు తోడున్నాను. అందుకే కదా నేను మొదట్లో చదివిన వాగ్దానం, నిన్ను పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నిన్ను సృజించిన వాడను నేనే, నిన్ను నిర్మించిన వాడను నేనే నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకు, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. పేరు అనే దానికి చాలా ప్రాధాన్యత ఉందండి. మీ పేరు ఎవరికైనా గుర్తుందంటే మీకు ఎంత సంతోషం ఉంటుంది. మా జాయ్ సిస్టర్ నన్ను పేరు పెట్టి పిలిచిందని. ఇప్పుడు మోడీ గారు నన్ను పిలిచి జాయ్ చెరియన్ అంటే వామ్మో నా పాదాలు భూమి మీద ఉంటుందా? ఇక దేవుడే నన్ను పిలిచినాడు అనుకోండి, పిలిచాడు కదా ఆల్రెడీ కదా. ఒక ప్రధానమంత్రి నన్ను పేరు పెట్టి పిలిస్తే నా సంతోషానికి హద్దులే లేవు. ఒక నరుడు కానీ దేవుడే పిలుస్తున్నాడు, దేవాది దేవుడే పిలుస్తున్నాడు, పేరు పెట్టి నేను పిలిచినాను అంటుంది. అది నేను అంటున్నాను. ప్రైమ్ మినిస్టర్ మోడీ అని అందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు, చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తారు. కానీ ఒక గుంపులో మోడీ గారే నిన్ను పేరు పెట్టి పిలిస్తే అది ఎట్టుంటుంది? సీన్ మారిపోతుంది. అందుకే అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నేనే నిన్ను పిలిచినాను, నేను నిన్ను సృజించిన వాడను, నేను నిర్మించిన వాడను, నేను నిన్ను విమోచించినాను. మొదట ఆయన హోదా చెప్తున్నాడు, ఆయన స్టేటస్. తర్వాత అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచినాను. యేసుప్రభు మేడి చెట్టు దగ్గరకు వచ్చి ఏమని పిలిచినాడు? జక్కయ్యా కిందికి దిగిరా. అసలు వాడు ఊహించలేదు, కలలో కూడా అనుకోలేదు. నా పేరు యేసయ్యకెట్ట తెలుసు? ఇంత జనసమూహం పడి వస్తుంటే నా పేరు పెట్టి పిలవడం ఏంటి? జక్కయ్య కొద్ది నోటోరియస్ అనమాట, ఫేమస్ కాదు, మంచి విషయంలో ఖ్యాతి నొందినవాడు కాడు. సుంకర్లు పాపులు అంటారు, ఎందుకంటే పాపి అనమాట. ఎలా పాపి అంటే ప్రజలను చాలా విసికించి బాధించి డబ్బులు గడిస్తాడు, సుంకపు గుత్తదారి. అయితే అటువంటి వారిని ఎవరు ప్రేమిస్తారు? యేసయ్య వారిని ప్రేమించినాడు. దేవునికి స్తోత్రం. వాడు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే, కలలు కన్న దానికంటే అన్నిటికీ మించిన దైవానుగ్రహం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. జగయ్య కిందికి రా, పేరు పెట్టి పిలిచినాడు. నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది. అసలు చూస్తే చాలా నా గుబురు మేడి చెట్టు ఆకుల గుండా నన్నెవరు చూడొద్దు, నేను దొంగను, కానీ నేను చూస్తాను యేసయ్యను పరిశుద్ధుని అనుకున్నాడు. కానీ ఆ రోజు వాడు అనుకున్న తలంపులన్నీ తారుమారైపోయి యేసయ్య అంటారు, నేను వస్తాను రాని ఇంటికి, ఐ లవ్ యూ. అన్ని పదాల కంటే చాలా ఇంపైన పదం ఏంటండి? ఎవరన్నా మనల్ని ఐ లవ్ యూ అంటే అబ్బా, వారు నిజంగా అందరికి కావాలండి ప్రేమ. కానీ అందరి ప్రేమ అంతంత మాత్రమే ఉంటుంది, అంతం వరకు ఉండేదే యేసయ్య ప్రేమ. దేవుని స్తోత్రం. ప్రభు ఈ పాపిని ప్రేమించినాడు, పాపులమైన మనల్ని ప్రేమించినాడు. భయపడొద్దన్నాడు, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను. అంతకంటే బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే, నీవు నా సొత్తు. హల్లెలూయా. యు ఆర్ మైన్ అంటే ఎంత బాగుంటుంది కదా. ఎవ్రీ పర్సన్ ఈగర్లీ వెయిట్స్ ఫర్ సచ్ వర్డ్స్. ఎవరన్నా నీ బాధలు వచ్చి ఏం భయపడక నేను నీకు తోడున్నానంటేనే సగం బలం వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా చాలా ఆప్తులు వచ్చి నువ్వెవరో కాదు, నాకు చెందిన వ్యక్తి అంటే ఇంకా సంతోషం వస్తుంది. కానీ మనకు తెలుసు అది దట్స్ నాట్ పర్మనెంట్ అని.
కానీ ఈ పర్మనెన్సీ ఉంది దేవుడు చెప్పిన మాటల్లో. దేవునికి స్తోత్రం. మాట తప్పడు కదా, మాట తప్పనే తప్పడు. ఎంత గొప్ప దేవుడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నీవు నా సొత్తు. సొత్తుకు భద్రత ఉంటుందా లేదా అండి చెప్పండి? ఇంత చిన్న బంగారం కమ్మైనా ఒక నగ అయినా అది ఎన్నిసార్లు మీరు దాన్ని భద్రం చేస్తారంటే చెప్పొద్దు. ఇంకా కొన్ని 4 వరుసలు 5 వరుసలు గొలుసులు ఉన్నాయంటే ఇంకా మీ పని అది భద్రత చేయడమే పని ఉంటుంది. అల్మారాలో ఇన్నర్ క్యాబినెట్ ఉంటుంది, ఇన్నర్ క్యాబినెట్లో ఇంకో పర్సు ఉంటుంది, ఆ పర్సులో ఇంకా మూట ఉంటుంది, అది కట్టి మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు అది మూసి ఇది మూసి అది బట్టి లాగి సమ్ పీపుల్ హ్యాంగ్ ఆన్ ద లాక్స్, దాని మీద అది మూసినదా లేదా, మళ్ళీ ఇక్కడ వచ్చి ఆలయంలో కూర్చొని కూడా నా బంగారం ఉన్నదా లేదా. అబ్బబ్బా, ఎన్ని ప్రయత్నాలు యత్నాలు. అంతకంటే విలువైన వారు మీరు. దేవునికి స్తోత్రం. స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం. నువ్వేమీ ఇవ్వలేదు ఈ రక్షణ కొరకు, అందుకే అంటున్నావు ఉచితమైందని. కానీ రక్షణ నీకు ఉచితమైంది, ఖరీదు పెట్టిన వానికి ఉచితమో కాదు. ప్రాణం పెట్టినాడు, రక్తాన్ని గార్చినాడు. హీ పెయిడ్ ఏ ప్రైజ్ ఫర్ యూ అండ్ మీ. అందుకే అంటున్నాడు నువ్వు భయపడొద్దు, నీవు నా సొత్తు. ఈ సొత్తు ఎవరో ఇచ్చింది కాదు, నేను దీని కొరకు నా ప్రాణమే బలిదానంగా ఇచ్చినాను. ఐ పెయిడ్ ఏ స్పెషల్ ప్రైజ్ ఫర్ యూ. యూ క్యారీ ఏ ప్రైస్ ట్యాగ్. నీకు ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది, అదే యేసు రక్తం. యేసు రక్తం అంతా విలువ గలవారం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను అలా వదిలేస్తానా? నువ్వు సంపాదించిన బంగారం అంత ప్రశస్తమైంది నీకు, నువ్వు ఎంత భద్రంగా కాపాడుతున్నావు. మరి నీవు నా సొత్తు అయితే నేను నిన్ను అలా వదిలేస్తానా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నేను నీతోనే ఉంటాను, నీ ముందు నడుస్తాను, నువ్వు వెనుకుంటాను, ప్రక్కనుంటాను. చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కాను. హల్లెలూయా. నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఈ దినాల్లో ఏ వాహనంలో పోవాలనో దిక్కుతోచకున్నాం. ఇప్పుడు రోడ్డు మీద పోతే సేఫ్ అని అనుకునే దినాలు ఉండేది, ఇప్పుడు సేఫ్ లేదు. అది నువ్వు ప్రయాణం చేసే వెహికల్ తగిలబడిపోయి, లేకుంటే అడ్డుగా వచ్చి ఏదైనా వెహికల్ కుదిరితే మటాష్. ఇప్పుడు ఎన్ని శవాలు, ఎంతమంది మరణించినారు ప్రయాణం చేస్తూ, మీరు వార్తల్లో చూసినారు కదా. హఠాత్ మరణాలు. పోనీ నదుల్లో వెళ్తే సేఫ్ అంటే అది కూడా సేఫ్ కాదు. సునామీలు వస్తున్నాయి, సముద్రం పొంగుతుంది, ఓడ తారుమారై మునిగిపోయింది అని మనం వింటూ ఉంటాం. పోనీ గాల్లో పోతే చాలా సేఫ్ అంటే అది అంతకంటే సేఫ్ కాదు. మీకు గుర్తుంది కదా, ఒక్కసారి ఆ ఫ్లైట్ వినాశనానికి గుర్తయి ప్యాసింజర్స్ మొత్తం చనిపోయినారు. అది 1 సంవత్సరం అయిందా? నాట్ ఈవెన్ 1 ఇయర్. దాంట్లో ఒక్కడే మిగిలినాడంట. వాని కథ మొన్న చదివితే వానికి కూడా మైండ్ బ్యాలెన్స్ లేదంట. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ షాక్ అండ్ ప్రెషర్ కదా. ఒక్కడెట్ట మిగిలినాడు వానికి కూడా తెలియదు, నాకే తెలియదు నేను ఎట్ట మిగిలినాను అంటున్నాడు. అయితే ఇలా ఉంటుంది అభద్రత లోకంలో మనం ఉన్నాం. దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫర్ యువర్ లైఫ్. దెర్ ఇస్ డేంజర్ అట్ ఎవ్రీ స్టెప్. ఈరోజు మనం చూసుకుంటున్నాం, ఇలా ఒకరినొకరు చూసి చాలా సంతోషిస్తున్నాం. రేపు మనం ఉంటామో మనకు తెలియదు. లైఫ్ ఇస్ సో అన్సర్టన్. ఈ అన్సర్టనిటీలో గాడ్ ఈజ్ సర్టన్. దేవునికి స్తోత్రం. హిస్ వర్డ్స్ ఆర్ సర్టన్, హిస్ వేస్ ఆర్ సర్టన్, హిస్ ప్రొవిజన్ ఈజ్ సర్టన్, హిస్ డిజైన్ ఈజ్ సర్టన్, హిస్ కాలింగ్ ఈజ్ సర్టన్. దేవునికి స్తోత్రం. చెప్పలేదు దేవుని స్తుతిద్దాం. అందుకే నేను నీకు తోడుంటాను అన్నాను కదా. మళ్ళీ నువ్వెందుకు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, బూగులు ఎందుకు నీకు? నేను ఉంటానని సెలవిచ్చినాను కదా, మాట తప్పుతానా? నీ భక్తే కదా నీకు ధైర్యం పుట్టించాల్సింది, నా మాటలే కదా నీకు ధైర్యాన్ని ఇచ్చేది. దెన్ వై డు యూ డౌట్? నువ్వు జలంలో పడి వెళ్ళినప్పుడు నేను నిన్ను మునగనీయను, అవి నీ మీద పొర్లి పారవు. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్నిలో నడిచినా నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత అద్భుతం. ఇంకా క్రిందికి చదవండి, 43 చదవండి. దేవుడు మీతో మాట్లాడును గాక. అనేక కోణాల నుండి దేవుడు మీకు గొప్ప గొప్ప మర్మాలు బయలుపరచును గాక. దెర్ ఇస్ సో మచ్ ట్రెజర్ ఇన్ గాడ్స్ వర్డ్. ద మోర్ యూ రీడ్, ద మోర్ హీ విల్ రివీల్ హిస్ ట్రూ నేచర్. చూడండి, మరి ఇంత అభయము దేవుడు మనకిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో కేవలం సుఖమే ఉందా? ఈ ప్యాకేజ్లో ఇదొక ప్యాకేజ్ అండి. ప్యాకేజీలో కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి, ఆదరణ ఉన్నది, ప్రార్థనలకు జవాబు ఉన్నది, దుఃఖం ఉన్నది, కన్నీరు ఉన్నది,
ఆనందం ఉన్నది, ఆర్భాటం ఉన్నది, కొన్నిసార్లు ఓడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ విజయం దేవుడు అనుగ్రహిస్తాడు నిశ్చయం. ఎక్కడుంది ఈ మాట మీకు గుర్తు చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 1:30 ఫిలిపియన్స్ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. నువ్వు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు నీకు కలిగే కార్యాలే మత్తయి సువార్త 10:34 నుండి 39 వరకు ఉందండి ఇది. వెన్ యూ టర్న్ టు ద లార్డ్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ అపోజిషన్, సఫరింగ్, వీపింగ్, మిస్అండర్స్టాండింగ్, పోరాటం, తృణీకారం, దెబ్బలు, అవమానం, బంధువుల మధ్యలో, సొంత వారి మధ్యలో అన్నీ జరుగుతాయి. కానీ వీటన్నిటిలో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. విజయం నీకు వస్తుంది. యు కీప్ ఆన్ ప్రేయింగ్. నువ్వు పోరాడే అవసరం లేదు. యుద్ధము నీది కాదు, నీ పక్షమున దేవుడే యుద్ధము చేస్తాడు. నీ పని ఏంటంటే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ ఇంటి వారందరి రక్షణ కొరకు ప్రేమతో కన్నీళ్లతో ప్రార్థన చేయడం. అది ఆ ప్రార్థన చాలా ప్రశస్తమైంది. మాటకు మాట, తూటకు తూట, నువ్వెవరు నేనెవరు, నేను ప్రభువుని నమ్ముకున్నా, నేను ఇలాగే ఉంటాను, అలాంటి మాటలు కాదు. యేసు ప్రభు కలిగిన మనస్సు కలిగి ఉండాలంట. ఆయన బాధింపబడినను నోరు తెరవలేదంట, దూషింపబడినను బదులు పలకలేదంట. నీకు ధైర్యం ఇస్తాడు దేవుడు. పిలుచుకున్న దేవుడే నీకు ధైర్యం ఇస్తాడు. చాలామంది నేను చూసినాను, గుడికి రావాలంటే స్వాతంత్రం లేదు, దేవుని మాటలు వినడానికి వారికి స్వాతంత్రం లేదు, తిట్లు. నేను చెప్తున్నాను, మీకు ఎన్ని తిట్లు పడితే చెట్టుకు అంత ఎరువు పడినట్టు అనుకోండి. దేవునికి స్తోత్రం. ఇది నిజం చెప్తున్నాను, నేను అనుభవం లేక నేనేం చెప్పాను. నీకు తిట్టినారు ఎవరంటే నీకు అది ఎరువు, కొట్టినారంటే నువ్వు క్రీస్తు శ్రమల్లో కొద్దిగా షేరింగ్, నీకు కూడా పాలు పంపులు ఉన్నట్టే. మీ ముఖం మీద ఎవరైనా ఉమ్మినారా అంటే ఉండొచ్చు, ఉమ్మినట్టున్నారు. కానీ మీ స్థానంలో దేవుడు యేసుప్రభు ఆ యొక్క శ్రమను అనుభవించినాడు ఆల్రెడీ. మనము అనుభవించాల్సినవన్నీ కూడా ఆయన సిలువలో అనుభవించినాడు. ఇంకేదైనా తక్కువగా ఉంటే మీరు కూడా అనుభవించి ఆయన శ్రమను సంపూర్తి చేయమంటాడు. కొలసీ పత్రికలో పౌలు భక్తుడు. ఏదైనా కొదువుగా ఉందా అది మనం అనుభవించాలి. కొదువుగా ఉన్నది యేసుప్రభు కుటుంబ భారం కానీ కుటుంబ సమస్యలు కానీ ఎదుర్కోలేదు. అది మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు. అంటే మనం అనుకోవాలి, మనము క్రీస్తుతో కూడా శ్రమ అనుభవిస్తున్నాము, మనము క్రీస్తు తోడి వారసులం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి కూడా భయపడే అవసరం లేదు, బిత్తరపోయే అవసరం లేదు. చాలామందికి ఈ రెవల్యూషన్ లేక తిరిగి వచ్చిన దారిలో వెళ్ళిపోతారు. శ్రమ ఉంటుంది, నువ్వు భయపడే అవసరం లేదు. ధైర్యంగా ఉండు, దేవుడు తోడున్నాడు. పేరు పెట్టి నేను పిలుచుకున్నాడు ఈ మార్గాన్ని. ఆయనకు తెలియకుండా నీ జీవితంలో ఏది సంభవించదు. ప్రతి కష్టం కొరకు దేవుని స్తుతించు. పౌలు అంటాడు, ప్రతి విషయంలో మీరు దేవుణ్ణి ఏం చేయాలట? స్తుతించాలి. ఇలాగూ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తమైంది. నేను ఎప్పుడు అడగలేదు దేవుని, నాకు ఆ దేవుడు ఇంకిత జ్ఞానం ఇచ్చినాడు. ఎందుకు ఇలాగు నా జీవితంలో పీడికేడంత మెదడుతో ఆకాశానికి భూమికి సృష్టికర్తను అడగడానికి నాకెంత దమ్ము ఉండాలి? నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. ఇంతే సంగతులు. లెటర్ రాసినాక ఏం రాస్తావు నువ్వు? ఇంతే సంగతులు. ఇంకా దానికంటే జవ దాటొద్దు, అంతే. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు సఫర్ ఫర్ క్రైస్ట్. ఎస్, ఐఎమ్ రెడీ. అది దేవుని చిత్తం నా పట్ల నెరవేరుతుంది. ఎన్ని కష్టాలైనా నన్ను వదిలిపెడతాడా? ఎన్ని శ్రమలైనా నన్ను వదిలిపెట్టినాడా? మాట ఇచ్చి నెరవేర్చలేదా? నా ద్వారా అనేకులకు రక్షణ సువార్త అందలేదా? ఎన్ని జీవితాలు, ఎన్ని కుటుంబాలు కట్టబడలేదా? మళ్ళీ నేను ఎందుకు అడుగుతాను, నాకు శ్రమ ఎందుకని? బంగారం ఎక్కడేస్తారండి? నీళ్ళతో గడుగుతారా? బంగారం నిప్పు తగిందంట, వెండికి మూస తగినదంట. వేస్తేనే పవిత్రమై ఒక నగగా, ఒక ఆభరణంగా మారుతుంది. ఒక ఆర్నమెంట్ అయినా, ఒక ఇంప్లిమెంట్ అయినా, ఒక గడ్డపారకు కూడా నిప్పు కావాలా. నాకు ఆ దేవుడు అక్షరాలు చూపెట్టినాడు. దాన్ని మొన తీసి ఎర్రటి కుంపటిలో పెట్టి మళ్ళా దాన్ని తీసి టమాటా రెడ్ ఉంది దాని ఎండ్, తర్వాత దాన్ని తీసి ఒక ఇనుప ముద్దు మీద పెట్టి టక ఇనుప సుత్తెతో కొడుతున్నాడు. నేను అక్కడ ఆటోలో వెళ్తున్నాను. అక్కడ ఆటో ఆపి ఆ కమ్మరి దగ్గర నిలబడి, ఏంటంటే ఇలా కొడుతున్నావు ఏంటంటే, అవునమ్మా ఈ దెబ్బలు లేకుంటే అది దాని మొన
షార్ప్గా రాదంట. అయిపోయింది, నాకు ప్రసంగం దొరికింది, నేను వెళ్ళిపోయినాను. అది లైఫ్ టైం ప్రసంగం అది. ఇక నన్ను ఎవ్వరు కదపలేరు. నాకు అర్థమైంది, ఓ ఇదా సూత్రం దేవుడు పని చేయాలంటే. ఊరికి ఆ నొప్పి ఈ నొప్పి, ఆ బాధ ఈ బాధ, వాళ్ళు అది అన్నారు ఇది అన్నారు ఇదే పాట పాడుకుంటూ జీవితం అంతం చేయకుండా శ్రమైనా దుఃఖమైనా కష్టమైనా నిందలైనా అవమానాలైనా దెబ్బలైనా హింసలైనా చెరసాలైనా ఉపద్రవమైనా ప్రాణం అప్పగించవలసి వచ్చినా ఐ విల్ స్టాండ్ ఫర్ జీసస్ అనుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దాటి ఏది రాదు కదా. దేవుని దాటుకుంటే నా దగ్గర ఏది రాదు. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకలు ఒకటైనా నేలకు రాలే. మరి ఇంకెందుకు భయం? భయపడి 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 ఒక ఆమె, మరి అంటే చాలామంది నేను అనుభవం ఉంది, మరి చర్చ్కు అడుగు పెట్టేటప్పుడు ఈ నుదుటి మీద ఉన్న బొట్టు తీసి గోడకు అతకబెట్టి, కొందరు ఇక్కడ అతకబెట్టి, ఇక్కడ ఎవరికి కనబడదు ఈ మడతలు బొట్టు, మళ్ళీ వచ్చి ప్రార్థనలు చేసి మళ్ళీ పోయేటప్పుడు యథాతథ నేను అన్నాను, నువ్వు బొట్టు తీయొద్దు, బొట్టు తీయకుండా రా. గాడ్ లవ్స్ ఇంటగ్రిటీ. నీ సత్యసంధతను దేవుడు ప్రేమిస్తాడు. నీకు హృదయంలో ప్రభు కావాలనే ఆశ ఆయనకు తెలుసు. మనుషులు పెట్టే నిందకు మీరు భయపడదు. లేదమ్మా ఇలాగ అంటారు తీసుకురావాలంటే, ఎవరన్నారు ఆ మాట? వాళ్ళు నా దగ్గర పంపు, నేను జవాబిస్తాను. ఎవరన్నారు ఆ మాట? దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. నీ హృదయము అంతరింద్రియములను పరీక్షిస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గాడ్ నోస్ యువర్ హార్ట్. నువ్వేంటి మనుషులకు భయపడి ఆ పని ఈ పని చేయదు. బీ ఏ పర్సన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. యథార్థంగా ఉండాలి. బయట ఒకటే లోన ఒకటే అంతే. ఇది నాకు స్వాతంత్రం లేదు, నేను పెట్టుకున్నాను. నీకు అన్ని స్వాతంత్రాలు ఇచ్చి కూడా నువ్వు పెడితే నువ్వు కష్టాలు అనుభవిస్తావు, తప్పకుండా అనుభవిస్తావు. నీకు అన్ని సర్వస్వాతంత్రం ఇచ్చినాడు, నువ్వు పెట్టకున్నా నడుస్తుంది. అయినా పెట్టుకొని నీవు మరి మనుషుల ముందు అలా కనబడాలనుకుంటే యు ఆర్ డిస్గ్రేసింగ్ గాడ్. అప్పుడు ఉంటుంది నీకు దెబ్బలు, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ నీవు కట్లలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు, నీకు స్వాతంత్రమే లేదు. కానీ యేసు ప్రభు కావాలి నాకు. నిన్ను అడ్డగించడానికి ఎవరండి? నాకు తెలియదు. హూ ఇస్ దేర్ టు స్టాప్ యూ? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న బొట్టు పెట్టు కొనని వారులారా అన్నాడా? సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. నాకు దేవుడు ఈ సేవా దర్శనం ఇచ్చినప్పుడు నేను చాలా హై స్పిరిచువల్ లెవెల్లో ఉన్న తల్లిదండ్రులకు పుట్టినాను. వాళ్ళు పెంటికాస్టల్ అంటే మీకేం తెలుసు? మీకు తెలియదు. ఇంకా ఫస్ట్ ఫ్లైట్లో వాళ్ళే పోతారు అమెరికా కాదు పరలోకానికి. ఫస్ట్ ఫ్లైట్ వాళ్ళది అనే భావంతో ఉండే ఒక సంస్థ అది. అయితే నేను అక్కడ పుట్టినాను. ఏంటి గమ్మత్తు, చిన్నప్పటి నుండి చూస్తున్నాను అనమాట. మరి మా నాన్నగారు అయితే అందరినీ ప్రేమించేది, అందరికీ సేవ అందించేది. కానీ ఆ సంస్థలో అంత స్వాతంత్రం లేదు. స్త్రీలు మాట్లాడడానికి స్వాతంత్రం లేదు. అన్యులు దేవుని మందిరానికి రావడానికి కూడా ఇలాగా చూస్తారు. ఏంటబ్బా ఇది? నాకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుండి చూశాను అన్నమాట. అప్పుడు అనుకున్నాను, దేవుడు ఒకవేళ నన్ను సేవకు పిలిస్తే దాని పేరేమి ఉండాలంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని ఉండాలి. దాంట్లో క్రిస్టియన్ అనే పదం వద్దు. క్రిస్టియన్స్కి దేవుడా యేసు ప్రభు? యేసు ప్రభు సర్వలోకానికి రక్షకుడు. చెప్పండి అన్నమాట. యేసు ప్రభు క్రైస్తవులకి దేవుడా? ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు దేవుడు, నాకు దేవుడు, అన్యజనులకు దేవుడు, క్రైస్తవులకు దేవుడు, భూజనులందరికీ దేవుడు. అందుకే అంటున్నాడు, భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, నేను తప్ప దేవుడొకడు లేడు. ఇంత ధీటుగా ఘాటుగా ఎవరైనా చెప్పినారా? అందుకేనండి నేను నమ్మేది యేసు ప్రభు. ఇంత ధైర్యంగా ఎవరు చెప్పాలి? భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడు. అందుకే నువ్వు భయపడదు. యెషయా 45:22 భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి.
దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. కంఠపాఠంగా నేర్చుకోవాలి ఈ మాటలు. నా ఎదుట కొన్ని మోకాళ్ళు కాదు, ఏమని రాస్తుంది? ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా చెప్దామా గట్టిగా? ప్రతి మోకాలు వంగాల్సిందే. నువ్వు ఏ కుటుంబంలో శ్రమ అనుభవిస్తున్నావో, నీ ప్రార్థనలు యథార్థమైనవైతే, నువ్వు దేవునికి అంటుకొని బ్రతుకుతే ప్రతి మోకాలు వంగాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి నాలుక దేవుని మహిమపరచాల్సిందే. ఆయన భూదిగంతముల నివాసులారా, ఆహ్వానం, సార్వత్రికమైన ఆహ్వానం ఇది, యూనివర్సల్ ఇన్విటేషన్. రండి అన్నాడు నా దగ్గరికి. నేను కొందరికి మాత్రం దేవుడని గాను, నేను ఒక తెగకు సంబంధించిన వాని కాను. భూదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, నేను తప్ప దేవుడు ఒకడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగును, నా పేరట ప్రమాణం నేను చేసి ఉన్నాను, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయను. అయితే ప్రకటన గ్రంథానికి రండి. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం, జీసస్ క్రైస్ట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్, అందరికీ ప్రభు అయిన దేవుడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, రెవల్యూషన్ 5:10. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, రక్తం కూడా ఎవరెవరికి ఇచ్చినాడో ఇక్కడ జాబితా ఉంది చూడండి. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేంతో కొన్నాడు? రక్తంతో కొన్నాడు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నీరసించిపోయే అవసరం లేదు. ఇది చాలామంది ఉన్నారు ఇక్కడ పాపం, ఎంతో బాధపడుతున్నారు. ఎలాగూ నా భర్తకు రక్షణ ఎలాగూ, నా భార్యకు రక్షణ ఎలాగూ, నా పిల్లలే. రక్షణ యెహోవా ఆధీనం అండి. ఇంకా గట్టి చెప్పాలని చెప్తాను నేను. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. యూ హావ్ టు క్రై అవుట్ టు ద లార్డ్. నువ్వు మొరపెట్టు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఇది దేవుడిచ్చిన ప్రశస్తమైన వాగ్దానం. ఇట్ మే టేక్ టైమ్, బట్ గాడ్స్ వర్డ్ ఫుల్ఫిల్స్. నీ విశ్వాసం నిన్నేం చేస్తుంది? రక్షిస్తుంది. నీ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వమ్ము చేయడు. కొద్ది కాలమే శ్రమ నీకు, తరువాత దేవుడిచ్చే గొప్ప సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ గృహాల్లో దేవుడు అనుగ్రహించి తీరుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు నీ కుటుంబాన్ని. రక్షణ వెలుగు ఆరంభమైంది నీ కుటుంబంలో. అంతలోనే నువ్వు హడావుడి చేయకు. హ్యావ్ పేషెన్స్. సహనం అనేది అన్ని సుగుణాలకు తల్లి అంట. పేషెన్స్ ఇస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. నీకు సహనం లేదు, ఏసేతట్టు చూడు. హెబ్రీ 12:3 ఉంది, మీరు అలసట పడక, మీరు విసుకక, మరి ఆ తిరుగుబాటు చేసేవారు, ఆ దుర్మార్గులు ప్రభువుకు విరోధముగా చేసిన తిరస్కారమంతయు సహించిన ప్రభువుని ఏం చేయాలి? మీరు తలంచుకోవాలి. హల్లెలూయా. చిన్న చిన్న వాటికి భయపడతారు, గుండె కొట్టుకుంటారు, తల కొట్టుకుంటారు, పొర్లు దండాలు పెడతారు, పల్టీలు కొడతారు. ఈ విశ్వాసులు అండి మీరు. చెక్ యువర్ లైఫ్స్. దేవుని యందు అచంచలమైన విశ్వాసం కావాలి. బికాజ్ జీసస్ ఇస్ సీటెడ్ ఇన్ యువర్ హార్ట్. యు హావ్ గివెన్ యువర్ హార్ట్ టు జీసస్. యేసుకు నువ్వు సమస్తం అర్పించుకున్నావు. ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇది. వాట్ ఏ గ్రేట్ డిజైన్. అది తెలియదు, ఊరికే అలుగుతారు, దేవుని మీద అలుగుతారు, మందిరం మీద అలుగుతారు. ఏమొచ్చింది నాకు దేవుని నమ్ముకొని. ఇవన్నీ బలహీనపరచు, దయ్యము పట్టుకున్న మాటలు అన్నమాట. విశ్వాసి అంటే ఎలాగ ఉండాలి? పేరు చూడండి, బిలీవర్, విశ్వాసి. అదే పెద్ద పదవి, పెద్ద పేరు. అది పేరన్నా మార్చుకో, లేకుంటే నీ బ్రతకన్నా మార్చుకో. నీ విశ్వాసము ఎంతగా ఉండాలి? అన్ని జనులు చూసి దేవుణ్ణి ఏం చేయాలంట? భయపరచాలి. దేవుని స్తోత్రం. నిటారుగా నిలబడు. యు ఆర్ నాట్ అలోన్, గాడ్ ఈజ్ విత్ యూ. దేవునికి తోడున్నాడు. అడుగడుగున గుసగుసలు మాటలు ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు, నీకు జ్ఞాపకం చేస్తాడు దైవశక్తిని. నువ్వు నీరసించిపోయే అవసరం లేదు. భూమి మీద దేవుడు అగ్నివేయ వస్తే దేర్ విల్ బి రెవల్యూషన్, దేర్ విల్ బి పార్టిషన్, దేర్ విల్ బి స్ట్రైఫ్. బంధువులందరూ నీకు నమస్కారం పెట్టరు.
నువ్వు ప్రభులో ఉన్నప్పుడు నీకు విరోధులు తయారవుతారు. నేనైతే నేర్చుకున్నాను, ఎంతమంది విరోధులు నాకుంటే నాకు అంత గొప్పతనం ఉన్నట్టని నేను అనుకుంటాను. అది నేను ఏదో చేశాను విరోధులు చేయరాంది, విరోధులకు వీలుగాంది చేశాను దేవుని కృప వలన, అందుకే విరోధులు తయారైన నేను అనుకుంటాను. మీరేమనుకుంటారు? శత్రుల ముందు భోజన బల్ల సిద్ధపరిచే దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. శత్రువులను పాదపీఠంగా చేసే దేవుడు మనకున్నాడు, దేవునికి స్తోత్రం. శత్రువు ఒక దారిలో వస్తే ఎన్ని దారిలో పోతాడట? బ్రతుకు దినములన్నీ ఏ నరుడు నీ ఎదుట నిలవనేరడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భూమి మీద ఆయన అగ్నివే వచ్చినాడు. సమాధానం యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు కలుగుతుందని అనుకుంటున్నావు, కానీ విశ్వసించు, కలుగుతుంది తప్పకుండా. నీ వారిని, నీ ఇంటి యావత్తును దేవుడు మార్చగలడు. అంతవరకు నువ్వు ఓపిక పట్టుకొనే ఉండాలి. విరోధ భావం రాక తప్పదు. నిన్నందరూ అర్థం చేసుకోరు. నిన్ను అపార్థం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అర్థం చేసుకున్న వారు మచ్చుకైనా కనబడరు. నీకు ఒక సేవా పిలుపున్న విధేయత చూపెట్టడానికి నువ్వు వెనకాడదు. నిన్ను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే బియాండ్ దేర్ కాంప్రహెన్షన్ గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ యూ. వారి ఊహకు మించి దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి వారికి అర్థం కాదు అది. హల్లెలూయా. వారికి అర్థం కానంత మాత్రం నువ్వు చాప చుట్టేసినట్టు నీ దర్శనాన్ని చుట్టుకేసుకొని చేతులు కట్టుకొని ఉంటావా? ఉండలేవు. నువ్వు ఉన్నావంటే దెబ్బలు పడతాయి, దెబ్బలు కూడా పడతాయి. దేవుని చిత్తం ఎరిగి నెరవేర్చకుండా దానికి సిద్ధపడకుండా ఉండువానికి ఒక్క దెబ్బ కాదు, ఎన్ని దెబ్బలు? అనేక దెబ్బలు తగులుతుంది. ఎక్కడుంది ఈ మాట? 12:47, లూకా 12:47. కాబట్టి ధైర్యం వహించు, భయపడకు. నీ గుంపులో నేను కూడా ఉన్నాను చెప్తున్నాను కదా. అందరూ అర్థం చేసుకుంటే నేను సేవ చేస్తానని అనుకోలేదు. నాకు దేవుడు తోడున్నాడు కాబట్టి నేను ముందుకు వెళ్తాను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బ్యాంకులో పనిచేస్తే నా వెనుక ఓ పటం ఉండేది. ఝాన్సీకి రాణి బిడ్డను వెనక కట్టుకుంది, గుర్రం ఎక్కింది, టకా 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 వెళ్తుంది. ఒంటరి మహిళ వెళ్ళింది. ఏ రాజ్యం కూలగొట్టడానికి? బ్రిటిష్ రాజ్యాన్ని కూలగొడతానని ధైర్యంగా వెళ్తుందండి. చిన్న బిడ్డను కూడా ఇంట్లో పెట్టకుండా నడుము కట్టుకుంది. ఇంత వీరవంత. అయితే ఇది పోయిపోయి నా సీటు వెనక పెద్ద పటం ఇది. నేను వచ్చినప్పుడు ఎలా చూసేది, ఖడ్గం చేతిలో పట్టుకొని ఆ వేగంగా పోయే సీన్ చూసేది. నేను రోజు ఝాన్సీ రాణితో మాట్లాడినా, ఏ ఝాన్సీ రాణి, నువ్వు గుర్రం మీద ఎక్కి నువ్వు పట్టుకున్న ఖడ్గానికి ఒకటే అంచున్నది, నా ఖడ్గానికి 2 అంచులు ఉన్నాయి. నువ్వు బ్రిటిష్ సామ్రాజ్యం కూలగొట్టడానికి వెళ్తున్నావా? నేను సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి వెళ్తున్నాను. ఇంకా కొన్ని రోజులు ఈ బ్యాంకులో ఉంటాను. నేను అప్లై చేశాను విఆర్ఎస్కు, నాకు కూడా వస్తుంది. నేను కూడా నీలాగానే పోరాడతాను. నువ్వు ఒక్క బిడ్డనే కట్టుకున్నావు, నేను ప్రజలందరినీ కట్టుకుంటాను. ఎందుకు ఇంత ధైర్యం నీకు అంటే దేవుడు నాకు తోడాను, నాతో పలికినాడు. భయపడకు బిడ్డ, నేను నీకు తోడాను. నువ్వు జలంలో పడి వెళ్ళినా, నదుల్లో పడి వెళ్ళినా నా సెలవు లేకుండా అవి నిన్ను ముంచివేయవు. నువ్వు అగ్నిలో నడిచినా కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన పడితే పాట పాడి ప్రార్థన చేద్దాం. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి దినము గమలు నన్ను నడిపిన కృపను తలంచి, నన్ను నడిపిన కృపను తలంచి స్తుతులర్పించెదను, నీకే స్తుతులర్పించెదను. స్తుతియాగము నా యేసుకే అర్పించెదను ఎల్లప్పుడూ. ఓదార్పు లేనట్టి చీకటి వేళలో ఆదరణకర్తవు నాకు నీవు. ఓదార్పు లేనట్టి చీకటి వేళల్లో ఆదరణకర్తవు నాకు నీవు. మారా అనుభవం మార్చిలలో, మారా అనుభవం మార్చిలలో సంతసమిచ్చితి నిత్యా
రక్షణిచ్చితి స్తుతియాగము నా యేసుకే అర్పించేదా ఎల్లప్పుడూ. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసిన గొప్ప కార్యం. వేకువనే దేవుని వెతకడం, ప్రశస్తమైన దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి అర్థం చేసుకోవడం, ధైర్యాన్ని పొందుకోవడం, ఆరాధించి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచడం, దేవుని బిడ్డలతో సహవాసం, పరిశుద్ధాలయంలో నీ అడుగులు ఉదయకాలం పెడుతున్నావు. నీ జీవితం ఏ పాటిది? చిన్న జీవితంలో గొప్ప గొప్ప అవకాశాలు నీకు ఇస్తుంటే దాన్ని తృణీకరిస్తావా? కాదంటావా? అంత ధైర్యమా? వేకువనే నిన్ను వెతకడానికే కదా సేవకులైన మాకు దర్శనమిచ్చి ఏర్పాటు చేసింది. మొదట దేవుని రాజ్యము నీతిని వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడినని ప్రభువే చెప్పినాడు కదా. అయినా నిద్రను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నీ సుఖం కోరుతున్నావా? దైవ సేవ అంటే భయం లేదా? శ్రమలకు భయపడుతున్నావా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉంది, భయపడొద్దు అన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నాడు, నీకు తోడుంటానన్నాడు. భయపడకమనేది ఒక ఆజ్ఞ కదా. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం కాదా? పాపం వల్ల వచ్చే జీతము నాశనము, మరణమే కదా. దేవుని మాటకు ఎందుకు భయం లేదు? దేవా, ఇంత గొప్ప ఏర్పాటు ఈ పట్టణంలో నడిబొడ్లో చేసినావు తండ్రి. ఎంత అనుకూలత ఇచ్చినావు ప్రభువా నిన్ను ఆరాధించడానికి. పగలుండగానే మేము ఇది అన్నీ చేయగలం తండ్రి. చీకటిలో మేము చేయలేము ప్రభువా. పగలున్నంత మట్టుకే, రాత్రివేళ కార్యాలు చేయలేము. పగలున్నప్పుడు మేము చక్కబడాలి. పగలున్నప్పుడే మా జీవితాలు మార్చుకోవాలి. మేము నీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ భయము, ఆ బాధ్యత మాకు దయచేయండి. ఒకరు పోయి ఇంకొకరిని తీసుకొని రావాలి. మాకు తెలియదు, మా కష్టాలే మాకున్నవని కాకుండా సువార్త ప్రకటించడానికి ఉన్న మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి ఆయన. ఎంతమంది అనాథులుగా, బాధలో, దిక్కు దశ లేకుండా, విరిగి నలిగిన హృదయంతో, కృంగుబాటుతో ఉన్నవారిని సత్యం పొందుకొని శక్తి పొందుకున్న వారు పోయి వారికి ఒక మాట చెప్పి, మంచి మాట చెప్పి నడిపించడానికి ఆ మంచి మనసు లేకుంటే మేము ఎలాగో నీ ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం నాయన. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరిని నువ్వు వాడుకుంటావు ప్రభువా. నీ రాజ్యం కట్టడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా వాడుకోండి తండ్రి. జీవపు మాటలు పంచడానికి మాకు మంచి మనసు దయచేయండి తండ్రి. ఎంతోమంది వినకుండా, విశ్వాసం లేకుండా ఉన్నారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే దైవ కార్యమే కదా నాయన. కృంగిన వారిని లేవనెత్తవచ్చు కదా ప్రభా. చిన్న పని కూడా చేయలేకుంటే మేము ఎంత జవాబుదారులు నాయనా. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి నువ్వేమేం పనులు చేసినావు, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన వనరులు, నీకు ఇచ్చిన దీర్ఘాయుస్సు ఏం చేసినావు అని అడిగితే మేమేం చెప్పగలుగుతాం నాయన? ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును చేయబడి ఉందని వాక్యంలో మత్తయి 3:10 మేము చూస్తున్నాము. వీఆర్ బౌండ్ టు ప్రొడ్యూస్, వీఆర్ బౌండ్ టు మల్టిప్లై. ఆదికాండం 1వ అధ్యాయము 26 నుండి 28 వచనాల్లోనే చెప్పినాం. భూమిని నిండించాలి మీ బాధ్యత, మీరు ఫలించాలి మీ బాధ్యత, మీరు ఫలభరితంగా ఉండాలని మిమ్మల్ని నేను సృజించినాం. మా సృష్టికర్తవు నీవు, నిర్మాణకుడవు నీవే, మా విమోచనకర్తవు నీవు. పేరు పెట్టి మమ్మల్ని పిలిచినావు. మా కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా మేము భయపడే అవసరం లేదు. సత్యం కొరకు నిలబడడానికి నా శక్తి మాకు దయచేయండి. వీ షుడ్ స్టాండ్ ఫర్ ద విజన్, వీ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. అవును తన విభేదాలు వస్తాయని ముందే చెప్పినావు, శ్రమలు వస్తాయని ముందే చెప్పినావు. పిరిగితనం గల ఆత్మను మీకు ఇవ్వలేదన్నావు. ధైర్యం ఇచ్చిన ఆత్మ, ధైర్యము, శక్తి కూడగట్టుకొని వాక్యం అనే పునాది మీద నిలఠారుగా నిలబడ్డానికి ఉన్న కృప మాకు దయచేయండి. అయినా ప్రతి ఒక్కరికి వారి జీవితాల్లో విజయము దయచేయండి. వారి ప్రణాళిక నువ్వెందు నిమిత్తం వారిని ఎన్నుకున్నావో, ఏర్పరచుకున్నావో, వారి కుటుంబాలకు కావలసిన రక్షణ వారి ద్వారా జరగాలని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. విన్న వాక్యాలు సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి నూరంతల ఫలం దయచేయమని, ఈ వాక్యాన్ని విన్న వారిని అందరినీ మీరు కాపాడి భద్రపరిచి విశ్వాసంలో స్థిరపరిచి క్రీస్తునందు వేరుపారి నీకు సాక్షులుగా ఉండాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు
దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.